పీకే అనే అతను గత ఎన్నికల్లో పనిచేశాడు. తర్వాత నే అతనికి ఏమొచ్చిందంటే చూడండి అందుకనే ఇక్కడ పాలిటిక్స్‌లో ఖచ్చితంగా గమనించాల్సింది ఏ కింగ్ మేకర్ కెన్ ప్రొడ్యూస్ సో మెనీ కింగ్స్. బట్ కింగ్ మేకర్ కెనాట్ బికమ్ ఏ కింగ్. ఆల్వేస్. ఒక శ్రీకృష్ణదేవరాయల ఒక్కడిని కాదు 10 మంది శ్రీకృష్ణదేవరాయలను ఒక మహామంత్రి తిమ్మరుసు తయారు చేయగలుగుతాడు. బట్ తిమ్మరుసు శ్రీకృష్ణదేవరాయలు కాలేడు. ఎప్పటికీ కాలేదు. కాలేడు. అది ఇక్కడ గమనించాలి. కానీ ఈ పీకే అనే అతనికి ఏమైందంటే నేను ఇంతమంది ముఖ్యమంత్రులు తయారు చేస్తున్నాను. అసలు నేనే ఎందుకు కాకూడదు అని అతనికి ఒక ఆశ పుట్టింది. పుట్టి ఏం చేశాను నేను ఇదంతా ప్యాకప్ చేసేసాను. ప్రత్యక్ష రాజకీయాలకు వెళ్ళిపోతున్నాను అని చెప్పని దీన్ని వదిలేశాడు. వదిలేసిన తర్వాత మరి అంతమంది సిబ్బంది అతనికి అసిస్టెంట్లుగా పనిచేసిన వాళ్ళు ఇదంతా ఒక వ్యవస్థ ఉంటుంది కదా. తన స్వార్థం కోసం వాళ్ళందరినీ గాలికి వదిలేసేసి వెళ్ళిపోతే అలా. అందుకని అందులో నుంచి ఒక వ్యక్తి ఇక్కడ తెలంగాణ పాలిటిక్స్లో తెలుసు కదా మీకు సునీలో ఎవరో అతను ఏం చేశాడంటే కాంగ్రెస్ తరఫున ఇక్కడ పనిచేయడం మొదలుపెట్టాడు. ఇంకొక పర్సను అటు తెలుగుదేశం పార్టీకి అతను వెళ్ళాడు. ఈ ఐప్యాక్ టీం అంతా ఇండివిజువల్గా ఇంకొక రిషి అనే ద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి పనిచేయడం మొదలుపెట్టారు. ఇది చాలామందికి తెలియనటువంటి వ్యవహారం. అతను ఏం చేశాడు ఆ కాంగ్రెస్ పూర్తిగా డోల్ డ్రమ్స్లో ఉంది. అలాంటిది ఈ కాంగ్రెస్ పార్టీలో కనుక మనం అయితే ఉద్ధరిస్తాం మనం నేను బాగానే ఉంటుందో రా పని చేయమని చెప్పి అడిగారు వాళ్ళు సోనియా గాంధీ వాళ్ళంతా. కానీ ఏకంగా పెద్ద పోస్టుగా ప్లాన్ చేస్తే పిచ్చోడు ఈ కాంగ్రెస్ మహాసముద్రం చాలామందిని చూసాలే పని చేస్తే పని చేయాలి లేదా పొమ్మన్నారు. సో అతను సొంత స్టేట్లో పార్టీ పెట్టుకున్నాడు. అది అటర్ ఫ్లాప్ అయింది. అతనికి ఇప్పుడు టీం ఎవరు లేరు. ఇది అతని వ్యవహారం. అంటే ఇవన్నీ డిఫరెంట్గా చెప్పి దగ్గరికి తీసుకొస్తారు. అది అతని వ్యవహారం. ఇక ఈ ఐప్యాక్ జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తుంది. ఎంత మెటిక్యులస్గా అంటే గ్రాస్ రూట్ లెవెల్లో ఈయన గ్రామ సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేయటం, గ్రామ సచివాలయ వ్యవస్థ తర్వాత వాలంటీర్స్ని ఏర్పాటు చేయటం. ఈ వాలంటీర్స్ ఏమిటంటే ఒక్కొక్క 50 గ్రామాలకి ఒక వాలంటీర్ ఉంటాడు. పట్టణాల్లో వచ్చేసరికి 100 ఇళ్ళకి ఒక వాలంటీర్ ఉంటాడు. ఇతని పని ఏంటంటే వాళ్ళ మంచి చెడ్డలు చూడటం, వాళ్ళ పెన్షన్స్ వ్యవహారాలు ఇవన్నీ చూస్తున్నప్పుడు దాదాపుగా ఇంచుమించు 4.5 సంవత్సరాలు పైబడి వీళ్ళు పనిచేస్తున్నప్పుడు శ్రీకాంత్ ఎవరు, ఆయన కుటుంబ నేపథ్యం ఏమిటి, ఆయన ఇది వ్యవహారం ఏమిటి ఇవన్నీ వాళ్ళకి తెలుస్తుంది కదా. గ్రామాల్లో ఇంకా బాగా తెలుస్తుంది కదా. సో ఇది ఈ రిపోర్ట్ అంతా వాళ్ళ దగ్గర ఉంది. ఎందుకు ఈ వాలంటీర్ల మీద చంద్రబాబు నాయుడు గారు కత్తి కట్టి ఆ కత్తిని పవన్ కళ్యాణ్ చేతికిచ్చి నువ్వు యుద్ధం చేయి అని చెప్పాడు అని అంటే వీళ్ళు ఒక సైనికులు లాంటి వాళ్ళు. వాలంటీర్లు మామూలు సైనికులు ఒక్కొక్కడు ఒక బ్రహ్మాండమైనటువంటి వారియర్ అనమాట. వాళ్ళని ముందు తీసేయాలి లేకపోతే చాలా ప్రమాదాన్ని భావించి చేస్తే వాళ్ళని విమర్శించగానే వాళ్ళ వ్యక్తిత్వ హననానికి పాల్పడి వాళ్ళు గోని సంచులు చేసేవాళ్ళని అమ్మాయిల్ని ఇబ్బందులు పెడుతున్నారని చేసేవాళ్ళని ఇలాంటివి ఆ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి నోటికి వచ్చినట్టు అతని సంస్కారం ఏంటనేది అక్కడ బయటపడింది. అది ప్రదర్శించాడు. అయితే ఇక్కడ జరిగింది ఏంటి అంటే వాళ్ళ చేసినటువంటి దీని ప్రకారంగా అట్లాగే ఐప్యాక్ టీం చేసినటువంటి దీని ప్రకారంగా ప్రతి పల్లెలో ప్రతి చోట కూడా ఫర్ ఎగ్జాంపుల్ 50 ఇందాక అనుకున్నాం మనం. ఈ 50 కుటుంబాల్లో టూవర్డ్స్ అంటే అందరూ పెన్షన్లు తీసుకునేవాళ్ళు కావచ్చు. పెన్షన్లు తీసుకుంటున్నప్పటికీ కూడా తన జేబులో డబ్బులు ఏమైనా ఇస్తున్నాడా అని చెప్పని బుకాయించే బాపతగాళ్ళు ఉంటారు కదా. వాళ్ళు ఎంతమంది, తర్వాత చంద్రబాబు నాయుడు గారి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు ఎంతమంది, లేదా చంద్రబాబు నాయుడు గారి సానుభూతి పరులు వాళ్ళు ఎంతమంది. చంద్రబాబు నాయుడు అయితే గుడుల పక్కన బడుల పక్కన మంచి మందు అందించేవాడు, ఇక్కడ అసలు మనకి మంచి మందు దొరకట్లేదు అనేటువంటి మందుబాబులు ఎంతమంది. ఇదంతా కూడా చాలా మెటిక్యులస్గా స్టడీ చేసి ఎంతమంది ఫేవరబుల్గా వైసీపీకి ఉన్నారు, ఎంతమంది ఎగనెస్ట్గా ఉన్నారు అనేది టోటల్గా ఒక స్కాన్ చేసినటువంటి విధంగా ఈ లిస్ట్ అంతా కూడా వైసీపీ దగ్గర ఉంది. అదేవిధంగా క్యాండిడేట్ల యొక్క రెప్యుటేషన్ క్షేత్రస్థాయిలో ఫలానా వెంకయ్య పుల్లయ్య ఈయనకి అక్కడ ఎలాంటి పరిస్థితి ఉంది, వెంకయ్యని పెడితే ఎలా ఉంటుంది, పుల్లయ్యని పెడితే ఎలా ఉంటుంది, అది కూడా వాళ్ళకి ఒక రిపోర్ట్ అనేది ఉంది.
దాని ప్రకారంగానే చాలా ముందస్తుగా కొంతమంది అభ్యర్థులు తన సొంత మనుషులైనా తనకి ఆత్మీయులైనా సరే యుద్ధ యుద్ధ నీతి అనేది ఒకటి ఉంటుంది కదా, గెలిపే లక్ష్యంగా వాళ్ళని మార్చి వేరే వాళ్ళని పెట్టడం, ఇవన్నీ కూడా చక్కగా కరెక్ట్ టైంకి ఆయన అన్నీ సెట్ చేసుకున్నాడు. అలిగిన వాళ్ళు అలిగారు, తిరుగుబాటు చేసిన వాళ్ళు తిరుగుబాటు చేశారు. ప్రచారం టైంకి అంతా సద్దుమణిగిపోయింది. ఆ రకంగా ప్లాన్ చేసుకున్నాడు ఆయన. తెలుగుదేశం పార్టీకి వచ్చేసరికి తెలుగుదేశం జనసేన వీళ్ళిద్దరూ కలిసి మొదటి నుంచి ప్రయాణం చేశారు. చేస్తే ఈ జనసేనకు ఏంటి, మనవాడికి ముఖ్యమంత్రి ఇస్తాడా ఉప ముఖ్యమంత్రి ఇస్తాడా, వాళ్ళ లెక్కలు వాళ్ళే. మనకెన్ని సీట్లు ఇస్తాడు, 75 ఇస్తాడా 60 ఇస్తాడా, అదే కదా ఇప్పుడు చాలా రోజులు అదే జరిగింది. ఆ 75లో నేను ఉంటానా ఉండనా, ఏది 10 ఏళ్ళగా జెండాలు మోస్తున్నటువంటి వాళ్ళు, వీళ్ళ కాయక లెక్కలు వీళ్ళవి. సరే, అయితే చంద్రబాబు నాయుడు బాధ ఏంటి, బీజేపీ కలిసి వస్తుందా రాదా. బీజేపీ కలిసి వస్తే ముస్లిం ఓట్లు మనకు పడవు, ముస్లిం ఓట్లు పడకపోయినా రేపు పొద్దున్న కేసులకు మాత్రం ప్రొటెక్షన్ ఉంటుంది. ముందు ఈ డబ్బు పంపిణీకి ఇబ్బందులు ఉండవు, తర్వాత పోలీసు వ్యవస్థని దీన్ని మ్యానిపులేట్ చేసుకోవడానికి ఇప్పుడు జరుగుతున్నాయి కదా గొడవలు అల్లర్లు. ఇదంతా ఎవరంట చూసుకొని చేశాడు, చంద్రబాబు నాయుడు అయితే చేయగలిగేవాడు. ఆయన వల్ల కాదు కదా, బికాజ్ ఆఫ్ బ్యాకింగ్ బీజేపీ ఉంది కాబట్టి. ఆ రకంగా ఈయన కాయక లెక్కలు చివరి నిమిషం దాకా వాళ్ళు తేల్చరు, కలుద్దామా వద్దా అనేది. బీజేపీ ఎందుకు కలిసిందనేది మనం తర్వాత వేరే మాట్లాడుకుందాం. ఇలా జరిగిన తర్వాత లాస్ట్ మినిట్కి వచ్చే వరకు చివరి ప్రచారం మొదలైపోయిన తర్వాత కూడా అభ్యర్థులను మార్చడం, వీళ్ళని మార్చడం, వాళ్ళని మార్చడం, వీళ్ళు కలిసి లేకపోవడం, జన సైనికులందరూ కూడా అలిగి దూరంగా విడిపోవడం, తర్వాత జనసేనకి ఇవ్వాల్సిన టిక్కెట్లు కూడా తెలుగుదేశం వాళ్ళకి కండువాలేసి వాళ్ళని అభ్యర్థులుగా తెలుగుదేశం వాళ్ళకి బీజేపీ కండువాలేసి ఇవ్వడం. ఒక నీచమైన రాజకీయం ఏదన్నా ఉంది అంటే దాన్ని చాలా ఎగ్జిక్యూట్ చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఇది చెప్పాల్సింది. చేసి వాళ్ళు ప్రచారాలకు వెళ్ళారు. ప్రచారాలకు ముందు ఎన్నికల ముందు 3 నెలల వరకు కూడా చంద్రబాబు నాయుడు గారు అంటే ఈ భజన మీడియా వీళ్ళంతా చేసింది ఏంటి అంటే బటన్లు నొక్కుతాడా ఏంటి, బటన్ నొక్కుడు ఏంటని ఎగతాళి చేయటం చేసి అది అసలు అదే నా పరిపాలన అంటే శ్రీలంకలాగా అయిపోతుంది అది ఇదని చెప్పారు. చెప్పి ఒక ప్రపంచవ్యాప్తం, ఒక మలేషియా, ఒక సింగపూర్, ఒక బ్రహ్మాండమైన రాజధాని, అక్కడ హైటెక్ సిటీ నేనే, ఇవే కదా కబుర్లు వాళ్ళు చెప్తుంది కూడా. 1% కూడా దీని మీద వాళ్ళకి సానుకూల దృక్పథం లేదు. ఏది సంక్షేమ పథకాల మీద. ప్రతి సంక్షేమ పథకాలని కూడా తూర్పార పట్టడమే చంద్రబాబు నాయుడు లేకపోతే వాళ్ళ మీడియా చేసిన పని. మరి సరిగ్గా ఎన్నికలు వచ్చేసరికి అదే పాట అందుకున్నారు. అందుకొని వేలం పాటలాగా ఆయన 3000 ఇస్తున్నాడా, నేను 4000 ఇస్తాను, ఆయన 6000 ఇస్తున్నాడా, నేను 10,000 ఇస్తాను అని. అంటే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని సృష్టించారో వీళ్ళు దాన్ని తోకపట్టుకుని వెళ్తామని చెప్పానన్నారు. అయితే అక్కడ విశ్వసనీయత అనేది కూడా ఉంటుంది. చెప్పాడంటే చేస్తాడు అనేటువంటి క్రెడిబిలిటీ అటు రాజశేఖర రెడ్డి గారికి ఇటు జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. చంద్రబాబు నాయుడు గారికి ఉందా? యూజ్ అండ్ త్రో పాలసీ అనగానే గుర్తొచ్చే పేరేది చంద్రబాబు నాయుడు గారు. అలాంటి ఆయన ఇస్తానంటే ఎలా నమ్ముతారు? సరే, అది అయిపోయింది. వీళ్ళు వాళ్ళ పాలసీ పూర్తిగా మార్చేసుకొని వీళ్ళ టోన్ కూడా మారిపోయింది. సంక్షేమం బ్రహ్మాండం ఆహా ఓహో అనుకుంటే మళ్ళీ భజన మార్చేసి రూట్ మొదలుపెట్టారు. అది అక్కడే ఆడ్గా ఉంది. ఇప్పుడు పాట పాడుతుందంటే వింటాం మనం, వినసొంపుగా ఉంటుంది. నక్క కోయిల్లాగా పాడుతుందని అంటే ఎలా ఉంటుంది? అట్లాగే చంద్రబాబు నాయుడు గారు సంక్షేమ పథకాలను మొన్నటిదాకా తూర్పారబట్టి సంక్షేమ పథకాలను నేను ఎగ్జిక్యూట్ చేస్తానంటే కూడా ఆ విధంగానే ఉంటుంది. నమ్ముతారా? నక్క మాటలు నమ్మరు కదా. ఇక్కడ కూడా జరిగింది అది. సరే, ఇది ఈ రకమైనటువంటి ప్రచారాలు జరిగాయి. తను ఏం చేస్తాడో చెప్పకుండా ఎంతసేపు వాళ్ళ సామాజిక వర్గానికి సంబంధించి హైదరాబాద్ నుంచి ఒకడు వస్తాడు, వాడు వచ్చి చంద్రబాబు నాయుడు సామాజిక వర్గాన్ని చిచి వాలంటరీ వ్యవస్థ ఏంటని చెప్పి లక్షలు తగలేసి కోర్టుకి వెళ్ళి ఆ చిరుద్యోగుల నోటికాడ కూడు తీసేసి వాడు ఆనందిస్తాడు, వాడు వెళ్ళిపోతాడు. ఇంకొకడు వస్తాడు, వచ్చి వాడు పెద్ద మేధావిలాగా అంట కట్టింగ్ వేసుకొని వాడేదో ఒకటి మాట్లాడతాడు, వాడు ఒక మేధావి, వాడు వెళ్ళిపోతాడు. ఇంకొకడు ఎవడో వస్తాడు, వాళ్ళ సామాజిక వర్గానికి సంబంధించి ఎవడేదో మాట్లాడతాడు. వీళ్ళందరూ ఉండేది హైదరాబాద్లో, ఇక్కడే ఉంటారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి వీళ్ళు మాట్లాడతారు. ఇలా ముసలమ్మల మీద వాళ్ళ దాడి,
వాళ్ళ ఎండలో పడి ఇదవుతా ఉంటే వీళ్ళ కళ్ళలో ఆనందం, వాళ్ళలో లక్ష్మణ అని చెప్పని పోతా ఉంటే ఏమన్నా ఇది రాజకీయమేనండి? ఇది మానవతావాద దృక్పథం ఉన్నవాళ్ళు, హ్యూమనిస్టులు ఎవడైనా చేసే పనులేనయ్యని ఈ దగులుబాజీ పనులు ఇవన్నీ చేసి రాజకీయాల్లో పరిపాలిస్తామని చెప్పి వీళ్ళు వస్తారు. Please do subscribe to Telugu Rajyam channel. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.